పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతి అని యెఫ్తాను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యెఫ్తా గిలాదు ప్రాంతానికి చెందినవాడు. ఇతడు పరాక్రమము గల బలాఢ్యుడు అని లేఖనంలో వ్రాయబడింది. ఇతడు వేశ్యకుమారుడు. యెఫ్తా జీవితాన్ని చూస్తే యెఫ్తా తిరస్కరించబడినవాడు, కానీ తిరిగి కోరుకొనబడినవాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1-10 వచనాల్లో చూస్తే, గిలాదు యొక్క భార్యకు పుట్టిన కుమారులు, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు కాబట్టి నీకు మన తండ్రి ఇంట స్వాస్యము లేదు అని అతనిని తిరస్కరించారు. కానీ తరువాత కాలంలో అమ్మోనీయులు ఇజ్రాయేలులతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు గిలాదు పెద్దలు వచ్చి తమకు నాయకుడిగా ఉండి అమ్మోనీయులతో యుద్ధం చేయమని కోరతారు. తిరస్కరించబడిన వాడే తిరిగి ఎన్నిక చేయబడతాడు. రెండో విషయాన్ని చూస్తే, యెఫ్తా సమాధానం కొరకు తాపత్రయపడినవాడు. గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధం చేయుటకై యెఫ్తాను ఎన్నుకున్నప్పుడు యెఫ్తా వెంటనే వెళ్ళి వారితో యుద్ధం చేయలేదు, కానీ సమాధానము కొరకు రాయబారమును పంపాడు. అయితే అమ్మోనీయుల రాజు సమాధానపడుటకు ఒప్పుకోక యుద్ధానికి సిద్ధమవుతాడు. మూడవదిగా, యెఫ్తా ప్రార్థన ద్వారా దేవుని ఆత్మ చేత నింపబడినవాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 29-40 వచనాల్లో చూస్తే, యెఫ్తా దేవుని ఆత్మచేత నింపబడి అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. దేవుడు గొప్ప విజయాన్ని యెఫ్తాకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. అతడు దేవుని ఆత్మ ద్వారా విజయాన్ని సాధించాడు, కానీ తన శక్తి సామర్థ్యాలను బట్టి కాదు. ఈరోజు మన జీవితాల్లో యెఫ్తా వలె కొన్నిసార్లు మనుషుల చేత తిరస్కరించబడిన వారముగా ఉండినప్పటికీ మన జీవితాలను దేవుని చేతులకు అప్పగిస్తే మనలను తిరస్కరించిన వారే తిరిగి మనలను ఎన్నుకునేలా దేవుడు చేస్తాడు.